హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్తున్నాం. అది హైదరాబాద్లో ఉంది, కొండాపూర్లో. మేమైతే మొన్న సండే ఈవినింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయిపోయినాం. రీచ్ అయ్యేసరికి 6 అయింది. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో అయింది. ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. మేము వీకెండ్ వెళ్ళి పిచ్చి పని చేసినాం. చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉన్నారు ఇక్కడనైతే. మేమైతే ఫాస్ట్గా ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని ఫాస్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాం. ఎంట్రీ టికెట్ అయితే వచ్చేసి 40 రూపీస్. అన్ని రైడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక కార్డ్ అయితే కావాలి. సో చాలామంది క్యూలో ఉన్నారు కాబట్టి మేమైతే ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళేసినాం. కావాలంటే రైడ్స్ తర్వాత ఎక్కొచ్చు అండ్ ఆ కార్డ్ తర్వాత తీసుకొచ్చని. సో ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే ఈ వాటర్ ఫాల్ ఉంది, చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్. ఇలా నడుచుకుంటూ ఇక ఫొటోస్ దిగుకుంటూ ముందటికైతే వెళ్ళిపోయినాం. ముందటికెళ్ళిన తర్వాత ఈ ఏఆర్ కిడ్స్ అరేనా అయితే కనిపించింది. సరే, క్యూలో చాలా మంది ఉన్నారని ఫస్ట్ అయితే మేము టోకెన్స్ తీసుకున్నాం. ఆ రోజు సండే కాబట్టి టోకెన్స్ తీసుకున్నాక 2 అవర్స్కి మేమైతే రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసినాం. ఈ ఏఆర్ కిడ్స్ అరేనా అయితే ఓన్లీ కిడ్స్కే, అడల్ట్స్కి కాదు. టోకెన్ వచ్చేంత వరకు మేమైతే అక్కడ గార్డెన్లో కూర్చున్నాం. మేమైతే 90 సినిమా కూడా వెళ్ళినాం. ఇప్పుడు మనకి సఫారీ అంటే ఏంటిదంటే లయన్స్, టైగర్స్ మనం జీప్లో వెళ్తుంటే వస్తాయి. కానీ ఇది వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. సో మనము విఆర్ హెడ్సెట్ అయితే పెట్టుకోవాలి. సో అవి మన ముందటి నుంచే రియల్గా వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. సో నేనైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా బస్ అయితే ఎక్కేసిన. నేను హెడ్సెట్ పెట్టుకుంటే వీడియో ఎవరు తీసిందని అనుకుంటారా? నాతో పాటు మమ్మీ కూడా వచ్చింది. అంటే నిహిర ఉంది కదా, సో అందుకే వచ్చింది. ఈ బస్ రైడ్ అయిపోయాక మేమైతే గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్కి అయితే వెళ్ళినాం. అందులో మనకి ట్రైబల్స్ గురించి అయితే చెప్తారు. ఓ సారీ, మీకు చెప్పడమే మర్చిపోయా. మేమైతే ఈ కార్డ్ అయితే తీసుకున్నాము రైడ్స్ అని ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇక్కడ ఒక చిన్న అక్వేరియం ఉంది, అందులో రియల్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులోనైతే ఫిషెస్ ఉంటాయి, అంటే పైన ప్రొజెక్టర్ పెట్టి ఈ ఇసుకలో ఫిషెస్ ఇట్లా వేస్తుంటారు అనమాట. మనం దాన్ని పట్టుకొని ఇట్లా ఫిషెస్ అయితే తీసుకోవాలి. సో ఇదే గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్. వీకెండ్స్ అయితే అస్సలు వెళ్ళొద్దు, చాలా టైం పడుతుంది, చాలా మంది క్యూలో ఉంటారు. మనం ఏ రైడ్ ఎక్కాలనుకున్నా కూడా చాలాసేపు వెయిట్ చేయాలి. సో వీకెండ్ అయితే అస్సలు వెళ్ళొద్దు. వెళ్తే గిట్లా మండే, ట్యూస్డే, వెనస్డే వెళ్ళాలి. అది కూడా మార్నింగ్ వెళ్ళాలి. మార్నింగ్ 11కి అట్లా వెళ్తే మనం 1 కల్లా అన్ని రైడ్స్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. సో మేమైతే అన్ని రైడ్స్ అయితే ఎక్కేసి ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. కార్లో వెళ్తే సాంగ్స్ అయితే కంపల్సరీ. సో మేమైతే సాంగ్స్ పెట్టుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.